దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మా ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కటి మాటలు మనకు బోధిస్తూ ఉంటాను. దర్యావేషు లోకంలో నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ కూడా ఒక లేఖ రాస్తున్నట్టుగా, ఒక తాకీదు రాస్తున్నట్లుగా, ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నట్టుగా రాస్తా ఉన్నాడు. ఎందుకు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు? ఎందుకు ప్రజలందరికీ కూడా క్షేమాభివృద్ధి కలుగునుగాక అని ఒక శుభము వచనము పలుకుతో రాస్తా ఉన్నాడని మనం చూసినట్లయితే, దానికంటే ఈ యొక్క అధ్యాయము ప్రారంభంలో ఈ యొక్క రాజు దానియేలును ముగ్గురు ప్రధాన వ్యక్తులను నియమిస్తాడు. ఆ ముగ్గురులో దానియేలు ఉండడము, బహు బుద్ధిమంతుడై ఆయన పరిపాలన చేయడము, మిగతా వారందరూ చూసి ఆయన పైన ఏ రీతికైనా ఒక కుట్ర పన్ని, ఒక నెపము, నింద అతడిపై మోపి తను ఏ రీతికైనా హింసించాలని, సింహాసనం నుంచి దించివేయాలని, పడద్రోయబడాలని మిగతా వారందరూ కూడా కుట్ర పన్ని ఆలోచన చేసి రాజు చేత ఒక శాసనమును రాయిస్తారు అబద్ధపూర్వకముగా. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము, 30 దినముల వరకు ఏ మనుష్యుడు కూడా ఇక దేవునికి కూడా ఎవరు కూడా మనవి చేయకుండా, ఒకరు చేస్తే మీకు మాత్రమే చేయాలన్నట్లుగా ఒక తాకీదు మరి రాజుతో రాయించి ముద్ర వేయించడం జరుగుతుంది. సో ఈ మాటలు విన్నా కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేయడం ఆపడు. అలాగే యెరూషలేం వైపు తన కిటికీలను తెరిచి ముమ్మారు కూడా మోకరించి ప్రార్థన చేయడము మనము చూస్తూ ఉంటాము. అయితే ఇది చూసినటువంటి శత్రువులందరూ కూడా రాజునకు ఈ మాట తెలియజేస్తారు. రాజు మరలా శాసనం రద్దు చేయడానికి వీలు లేదు, వారికి ఉన్నటువంటి సిద్ధాంతములను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా మరి తీసుకున్న తీర్మానం ప్రకారంగా దానియేలును సింహముల బోనులో వేయాలని తన బట్టలు చింపి ఆయనకు కొట్టి మరి దాంట్లో సింహాల బోన్లో వేయడం జరుగుతుంది. రాజు ఎంతగానో బాధపడతాడు, కానీ ఏమీ చేయలేక, నువ్వు అనుదినం సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించును గాక అని ఆ మాట చెప్పి తాను వెళ్ళిపోయి రాత్రంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు చేసేటువంటి కార్యం కొరకు. అయితే ఎటకేలకు దానియేలు పట్ల దీనికి కృప అమితంగా ఉండడం జరిగింది. ఇక్కడ దానియేలుపై సింహములు దాడి చేయకున్నట్లుగా దేవుడు ఒక సింహములను వాటి నోరులను మూసివేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని తర్వాత ఉదయకాల సమయంలోనే ఆ స్థలమునకు వచ్చి దానియేలు దానియేలు అని పిలుస్తున్నప్పుడు రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా ఎంచితిని గనుక నా దేవుడు నన్ను సింహాన్ల నోటు నుండి నన్ను తప్పించి నన్ను కాపాడి ఉన్నాడని దానియేలు సాక్ష్యం ప్రకటన చేయగా, దానియేలును బయటికి తీసుకుని వచ్చి ఎవరైతే అతనిపై నింద మోపారో సో వారందరినీ కూడా, వారి కుటుంబం కూడా ఆ సింహములను వేయగా, ఆ రాయి దగ్గర రాగానే సింహములు వాటిని పట్టి చీల్చి చెండాడేసి బొక్కలు సైతము, ఎముకలు సైతము ఉండకుండా బట్టి చూరు చేసినట్లుగా మన లేఖన భాగం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యం అంతటిని చూసినటువంటి ఆ దర్యావేషు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సకల ప్రజలకు అందరికీ తెలియజేసే ఒక చక్కటి వర్తమానం ఏంటంటే, ఇదిగో దానియేలు సేవిస్తున్న ఈ దేవుడే నిజమైన దేవుడు, ఆయన రక్షించుటకు పరమందును భూమి అందును సూచక క్రియలు మహత్కారం చేయవాడుగా ఉన్నాడు. ఇగో ఈ దానియేలుని సింహాల నోటి నుండి దేవుడు రక్షించి ఉన్నాడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని సకల ప్రజలకందరికీ కూడా ఈ లేఖను రాస్తా ఉన్నాడు. ఆ దేవుని మాత్రమే ఆయన సేవించాలి, ఆయన రక్షించేవాడు అని, ఆయనే ఆశ్చర్యకార్యములు చేయవాడని ఈ తాకిద రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మనకు జీవితంలో ఒక కష్టము, ఒక వ్యతిరేకత, మన మీద నింద, మన మీద అవమానము, మన మీద కుట్రలు ఏమైనా పన్నుతున్నారంటే అది రాబోతున్నటువంటి కాలంలో మనకు
ఘనత, దేవుని నామమునకు మహిమ వచ్చేటి విధంగా మరీ ప్రాముఖ్యంగా అనేకమైన జనులు దీని యొక్క శక్తిని తెలుసుకోవడానికి అది ఒక మార్గంగా ఎంచబడుతుంది కాబట్టి, ఈరోజు మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ అవమానం వచ్చినా కూడా దానిలో మన భక్తి జీవితాన్ని మాత్రము కాపాడుకునేవారుగా మనం ఉండాలి. దానియేలుకి ఎంత విపరీతమైన కష్టం వచ్చిందో, తన ప్రాణములు సైతం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. నిందించబడిన పరిస్థితి వచ్చింది. రాజు ఆజ్ఞలను ధిక్కరించినట్లుగా ఆయనకు ఒక మచ్చ వచ్చింది. కానీ దేవుని విషయంలో మాత్రము తను కాంప్రమైజ్ కాలేదసలకి. దేవుని ప్రార్థన విషయంలో మాత్రము దేవునితో సంభాషణ చేసేటువంటి విషయంలో దీని యొక్క భక్తి జీవితంలో మాత్రము ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ అయినట్టుగా మనం చూడడం లేదు ఇక్కడ. తద్వారా ఏం జరిగిందంటే తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం ద్వారా సకల ప్రజలకు తెలియజేశాడు దానియేలు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. తన ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు. కానీ దేవుడు తన భక్తి జీవితాన్ని దానియేలు కాపాడుకున్నప్పుడు తన కీర్తి యావత్తు కూడా సకల ప్రజలకు తెలియజేసే విధంగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మనం ఎక్కడికో వెళ్లి ఏదో చేయాల్సిన పని లేదు. మన భక్తి జీవితాలను కాపాడుతున్నటువంటి క్రమంలో మన జీవితంలో చేసిన ఒక అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన క్రియలను బట్టి, కార్యములను బట్టి అనేకమైన జనులు ఆయనందు విశ్వాసం ఉంచుటకు గొప్ప కృపగా ఎంచబడుతుంది. కాబట్టి మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుందాము. వినయంతో, విధేయతతో ఏ పరిస్థితి అయినా కూడా ఎదిరించేటువంటి గొప్ప శక్తి ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సహనం ఇచ్చేవాడుగా ఉన్నాడు. బలం అనుగ్రహించేవాడుగా, మన చేతులకు యుద్ధం నేర్పేవాడుగా ఉన్నాడు. మన వేళ్ళకు పోరాటం నేర్పేవాడుగా ఉన్నాడు. సహనం అందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించే అంతవరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనస్సులుగా మనం ఒదిగి ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మనల్ని మన కుటుంబంలో చేస్తాడు. దానియేలు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చేస్తాడు. మరలా దానియేలు వెనుతిరగలేదు అక్కడ అసలు. ఎక్కడ ఆయన మీద నెపం మోపడానికి గాని, ఇంకే కార్యం చేయడానికి గాని ఎవరు కూడా సాహసించాలనే స్థితిగతులే రాలేదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మనం కూడా దేవుడు ఏదైనా అవకాశం ఇస్తా ఉన్నాడేమో తన కీర్తిని చాటుటకు, తన మహిమను కనపరచుటకు. ఈరోజు మన భక్తి జీవితానికి కొన్ని పరీక్షలు వస్తున్నాయేమో. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా, ఉద్యోగపరంగా, రక్షణ లేని వారి చేత ఎన్ని ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా ప్రభు నామానికి మహిమ, మనకు ఘనత, రాబోతున్న తరములకు క్షేమాభివృద్ధి. దానియేలు ఒక్కడి ద్వారా సకల ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగుటకు రక్షించే వాడిని పరిచయం చేశాడు ఆ రాజు. ఈరోజు మన ద్వారా దేవుడు ఎవరికి పరిచయం చేయబోతా ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూ ముందుకు సాగుదాము. దేవుడి మాట మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆయన ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మాతో నిజంగా సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభు నీకు వందములు. దానియేలు ఎంత కష్ట పరిస్థితిలో కూడా నా తండ్రి ప్రాణం వెనకాడేస్తే తాను ప్రాణం పోయేటువంటి స్థితిలో కూడా నా తండ్రి తన భక్తి జీవితాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు ప్రభు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రభు నీకు వందములు. తద్వారా ప్రభు తన ప్రాణం రక్షించబడింది ప్రభు. నీ నామం మహిమపరచబడింది. ఎందులోంచి నువ్వు సమర్థాన్ని రక్షించుటకు నువ్వు సమర్థకుల దేవుడు అనే ప్రభు తన రాజు నా తండ్రి తెలుసుకుని నా ప్రభు సకల ప్రజలకు నా తండ్రి ఒక తాకిద రాశాడు ప్రభు నీకు వందములయ్యా. అందరికీ క్షేమముద్రి కలుగును గాక. మంచి శుభవచనం రాస్తూ దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఇక ఆ దేవుడు ఇక దానియేలును సింహబోలను రక్షించి ఉన్నాడని ప్రభు, ఆయన ఆశ్చర్యకారం చేయవాడని ప్రభు నువ్వు తండ్రి మెన్షన్ చేసి రాయించావు ప్రభు నీకు వందములయ్యా. ఒక భయంకరమైన కష్టం వెనకాల ప్రభు ఒక అద్భుతమైనటువంటి నా తండ్రి ఆశీర్వాదం తండ్రి దానియేలు పొందుకున్న ప్రభు. అంతేకాక నా తండ్రి నామ మహిమపరచబడింది ప్రభు నీకు స్తోత్రం తెలియజేసిన సకల ప్రజలకు తండ్రి తెలియజేయబడ్డాడు ప్రభు. దానియేలు చేస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నన్ను రక్షించేవాడని ఆశ్చర్యకారం చేయవాడని లిఖించబడింది ప్రభు నీకు వందలు. దానియేలు వెళ్ళి చెప్పలేలే కానీ ప్రభువ ఈ కార్యం జరిగింపజేసా ప్రభు నీకు వందములు. ఈ రోజు తను మేము కూడా నా తను మా భక్తి జీవితానికి ఎన్నో తండ్రి వ్యతిరేక ప్రశ్నలు వస్తున్నాయి కావచ్చు, తండ్రి ఎన్నో నిందలు అవమానాలు వస్తున్నాయి కావచ్చు ప్రభా. మేము కూడా దానియేలు వల్ల నిలబడటకు సహాయం చేసిన దానియేలు వాడుకున్నట్టు మమ్మల్ని కూడా వాడుకుంటున్నందుకు తెలియజేస్తా ప్రభు నీకు వందములయ్యా. మా ద్వారా ప్రభా ఎంతమందికి రాబోతున్న కాలంలో కూడా తండ్రి నీవే నిజమైన దేవుడు తండ్రి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా.
ఆ యొక్క చిత్తమునకు, ఆ ప్రణాళికకు ప్రభా నేను బద్ధులమైన ప్రభు తండ్రి, నీ బలిష్టమైన కింద చేతుల కింద మేము ఒదిగుంటకు సహాయం దయచేయండి ప్రభా. మా కుటుంబం ఏది నింద, ఏది అవమానం ఉందో నా ప్రభు తండ్రి, ప్రతిది మేము తండ్రి ఎదిరించటకు నా తండ్రి, భరించటకు నా తండ్రి శక్తిమంతులు చేయవలసిందిగా ప్రార్థన చేసేట ప్రభా నీకు వందములయ్యా. నీ కృపొచ్చి మీరు ఎత్తిపట్టండి. ఆర్థికంగా, ఆరోగ్యం చితికిపోతున్న వందలు లేవనెత్తండి ప్రభా. బలపరిచి స్థిరపరచాల్సిందిగా ప్రార్థన చేసేట ప్రభా. నీ మేలు నువ్వు తృప్తిపరిచేట ప్రభా. తండ్రి క్రిస్మస్ మాసం తండ్రి క్రిస్మస్ సంతోషం, సమాధానం ప్రతి కుటుంబంకి రావాలి ప్రభా. ప్రతి కుటుంబం ఎట్లా లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేసేట ప్రభా నీకు వందములయ్యా. నీ కృపతో, నీ కనికరంతో నా ప్రభా. నీవే తండ్రి నీ బిడ్డలందరూ బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు నా తండ్రి క్రిస్మస్ తండ్రి వస్త్రములు తీసుకుంటే సహాయం చేయి. ఏ ఒక్కరు నా తండ్రి డబ్బులు లేక నా తండ్రి బాధపడే స్థితి ఎవరికి రాకూడదు నా ప్రభా. ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేయండి ప్రభా. నీ చిత్తం బాగుడుతో మంచి వస్త్రం విషయంలో తన మార్గం తను ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభా. ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా నా తండ్రి ఎటువంటి ఈవి తండ్రి తక్కువ కాకున్నట్లుగా నా తండ్రి ప్రతి ఈవి చేత తండ్రి మీరు మా చేతులు నింపవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా. ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వటకు సహాయం తెచ్చింది. మా కొండము నీవే, మా కూటమి నీవే, మా స్వర్గం నీవే అని ప్రభా. నీవైపు మా చేతులు ఎత్తుతున్నా ప్రభా. ఎన్నో న్యూ ఇయర్ వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రభా. ప్రతి ప్రోగ్రామ్ కావాల్సిన ప్రతి ఈవిని సిద్ధపరచండి ప్రభువా. మార్గాలు తెరవండి, కృపచేత నీవు ఎత్తిపట్టి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపించండి. వీళ్ళందరూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి